చదువుకున్నటువంటి వాక్య భాగం అనగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు వాక్య ధ్యానం కొరకు చదవడం జరిగింది. దానిలో నేను ఒక వాక్యాన్ని చదువుతాను. ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో పరిశుద్ధుడైనటువంటి యోహాను ఆయన సువార్త ప్రచారం మరి చక్కగా చేస్తూ ఉంటే, ఈ సువార్త చేస్తున్నటువంటి సందర్భంలో వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారు ఆయనను తీసుకుని వెళ్ళి ఈ యొక్క బెల్లం కాసేటువంటి పెనంలో నూనె వేసి ఆ నూనెలో ఆయనను మరి కాగుతున్నటువంటి దానిలో పడవేస్తే ఆ ఒంటి మీద చర్మం మీద కనీసం ఒక బొబ్బ కూడా రాలేదట. కారణం ఏంటంటే ఆయన చేసేటువంటి పని పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క పని. అంతేకాదు ఆయనను కాపాడేటువంటి దేవుడు మరి కుదుకక నిద్రపోకుండా నిరంతరం కూడా తన బిడ్డలైనటువంటి వారిని తన కను దృష్టితోటి గమనిస్తూ వారిని మరి చక్కగా పోషించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అధికారులైనటువంటి వారు యోహానును నూనెలో వేసిన చావలేదని చెప్పి శిక్ష మరింత కఠినం చేయాలనుకున్నారు. ఏమిటి ఆ శిక్ష? వారు చేయాలనుకున్న శిక్ష ఏమిటంటే, పద్మసు అనేటువంటి ఒక ద్వీపంలో తీసుకెళ్ళి, అనగా ఆ ద్వీపంలో మనుషులు ఉండరు, చిన్నదిగా ఉంటుంది, మరి గజిబిజిగా ఎదిగినటువంటి అడవి లాంటి మొక్కలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, కీటకాలు ఉంటాయి. తర్వాత మనం చూడండి, ఈ చిమ్మట్లు వస్తూ ఉంటాయి మనకి వర్షాకాలంలో, ఒకటి ఉంటే చాలు ఇంట్లో మామూలు అంతా చేయదండి. అలాంటి కీటకాలు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో పాములు, తేళ్లు, జర్రెలు, మనుష్య సంచారం లేని ప్రాంతం, వెలుతురు అనేటువంటిది రాత్రికాల సమయంలో దొరకని ప్రాంతంలో ఆయన్ని పట్టుకెళ్ళి అక్కడ శిక్షగా పడవేస్తే, యోహాను గారు ఆత్మవశుడుగా దేవుని నామాన్ని మాత్రమే మహిమపరుస్తూ తన హృదయంలో పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి వాడుగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు స్వయంగా తన దూతను యోహాను గారి దగ్గరికి పంపించి యోహానుతోటి మరి కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు తెలియజేశాడు. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా మరి అవే సందర్భాలు మనకి మరి కనపడుతూ ఉంటాయి. యోహానుతోటి దేవుడు యేసు ప్రభు వారు తన దూత ద్వారా స్వయముగా మాట్లాడినటువంటి సందర్భాలన్నీ కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో, అదే రీతిగా 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహానులో మనకి పొందుపరిచినటువంటి వాక్యాలన్నీ కూడా అక్కడ మనకి కనపడుతూ ఉంటాయి. ఈ ప్రకటన గ్రంథం చదవబడినటువంటి వాక్య భాగంలో 2వ అధ్యాయం 1 నుంచి 7 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో మనకి ఎఫెస్సి అనేటువంటి ఒక సంఘం, ఎఫెస్సు అనేటువంటి ఒక సంఘం, ఎఫెస్సు పట్టణంలో ఉన్నటువంటి ఒక సంఘాన్ని గురించినటువంటి కొన్ని మాటలు, కొన్ని సందర్భాలు అక్కడ మన కొరకు స్పష్టంగా మరి తెలియచేయబడతా ఉంది. ఈ సంఘానికి యోహాను గారు మరి ఆత్మావశుడుగా తాను పొందినటువంటి ఆ దర్శనంలో అనేక రకాలైనటువంటి ఆత్మీయ సత్యాలు వాళ్ళకి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి, ఎవరు ఈయనకి విషయాన్ని కనుపరుస్తూ ఉన్నారనంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలో, యేసుక్రీస్తు తన దాసులను కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షతలు ఈ సంగతులు త్వరలో సంభవింపనున్నవి. ఆయన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని చూపించాడు. ఎలా చూపించాడంటే, యోహాను గారు ఆహారం లేకపోయినా మరి ఏ రకమైనటువంటి ఇబ్బందికి గురి కాకుండా కేవలము తన యొక్క ఆలోచన అంతా కూడా
తండ్రి అయినటువంటి దేవుని మీద పెట్టుకొని ఆ ద్వీపంలో ఒంటరిగా బ్రతుకుతూ ఉంటే, నేను నీకున్నాను, నేను నీతో పాటుగా మరి నీతో ఉండడానికి వచ్చానని ఆయన ఒక దూతను కాపులాగా ఆయన పంపడమే కాదు, అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఆ దినాల్లో ఆ యొక్క మైనర్ ఆసియా, ఇప్పుడు ఉన్నటువంటిది అయితే ఆసియా పెద్ద ఖండం, ఇంత ఖండం కాకుండా చిన్నగా ఉన్నటువంటి దాన్ని మైనర్ ఆసియా అన్నారు. అప్పుడు ఈ మైనర్ ఆసియాలో 7 సంఘాలు స్థాపించబడ్డాయి. ఈ 7 సంఘాలలో ఉన్నటువంటి మెప్పులు, వాళ్ళలో ఉన్నటువంటి లోటులు, వారు సరిదిద్దుకోవాల్సినటువంటి అంశాలు కూడా యోహాను గారి ద్వారా పరిపూర్ణమైనటువంటి రీతిలో తెలియచేసి మరి యేసు ప్రభు వారు గ్రంథస్థం చేయించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది ఆ దినాల్లో ఉన్నటువంటి వారి కొరకే కాదు, ఈ దినాల్లో ఉన్నటువంటి మనకు కూడా మన సంఘాల్లో ఉన్నటువంటి మెప్పు ఏమిటి, లోటు ఏముంది, సరిదిద్దుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవడానికి మన కొరకు గ్రంథస్థం చేయబడినటువంటివిగా కనపడతా ఉన్నాయి. ఎందుచేత ఈ మాటలు మరి యోహాను గారికి యేసు ప్రభు వారు బయలుపరిచారంటే, అదే 1వ అధ్యాయం 3వ వాక్యంలో, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ఆ ధన్యత మనం కూడా పొందుకోవాలని ఎప్పుడో యోహాను గారు అంటే యేసు ప్రభుతోటి సమానంగా పనిచేసినటువంటి పిలువబడినటువంటి ఒక మరి శిష్యుడు, పేరు పెట్టి పిలువబడినటువంటి శిష్యుడిగా అపోస్తలుడుగా ఉన్నటువంటి యోహాను గారికి దర్శనమిచ్చి ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేసి గ్రంథస్థం చేయించారు. ఎందుకంటే రాబోయే కాలంలో అనేకమైనటువంటి సంఘాలు ఉంటాయి. ఈ సంఘాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో వాళ్ళు బ్రతకాలి అనేటువంటి ఆలోచన కలిగి సంఘం అంతా కూడా పరిశుద్ధముగా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలి అని ఇందులో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా మరి మన కొరకు ప్రాయించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. యోహాను గారు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుతున్న తర్వాత మంచి విషయం అయితే వాడిని చాలా చక్కగా హెచ్చించాడు. వాళ్ళలో ఏదైనా లోటు కనపడితే ఈ లోటుని కనుక నువ్వు సరి చేసుకోకపోతే నీకు నరకమే అనేటువంటి దాన్ని చెప్పకనే చెప్పాడు. అనేటువంటి స్థితి ఏమైనా ఉంటే అలాంటి వారు వాటన్నిటిని కూడా మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఈ సంగతులన్నీ కూడా బయలుపరిచి రాబోయే కాలంలో సంఘము దేవుని మహిమ కొరకు నిలబడాలి, సంఘములో దోషం ఉండడానికి వీలు లేదు అని 7 సంఘాలలో ఉన్నటువంటి సందర్భాలు కూడా మనకి వాళ్ళ తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ 7 సంఘాలలో ఉన్నటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 7 సంఘాలలో కూడా ఉన్నటువంటి గొప్ప అనుభవం ఏమిటంటే మరి ప్రతి సంఘంలో కూడా ఆత్మ సంబంధమైన మనుషులు ఉన్నారు, శరీర సంబంధమైన మనుషులు ఉన్నారు, ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగాను కూడా ఉండేటువంటి మనుషులు ఉన్నారు. అంటే ఎన్ని తెగలు ఉన్నాయంటే 3 తెగలు కనపడతా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు, ఈ రెండింటిని కలగలుపు చేసుకుని బ్రతికేటువంటి మనుషులు కూడా మరి ఉంటూ ఉండగా వారందరినీ ఉద్దేశించి రాబోయే కాలంలో ఉన్నటువంటి మన కొరకు మరి ఈ సంగతులు ఇచ్చాడు. ముఖ్యంగా ఈ ఎఫెస్సి పట్టణంలో ఉన్నటువంటి ఎఫెస్సు అనేటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, వీరు అపోస్తలుల క్రమము చొప్పున, అపోస్తలుల బోధ చొప్పున మరి వాక్యాన్ని అనుసరించి నడిచినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అపోస్తలులు చేసినటువంటి మరి ఆ పరిచర్య ఎఫెస్సి సంఘంలో కొంతమేర కనపడతా ఉంది. అయితే స్మరణ అనేటువంటి సంఘం కూడా ఇదే జాబితాలోకి వస్తే 2వ అధ్యాయంలోనే మనకు ఉంటుంది. మనం తర్వాత వాటిని ధ్యానించుకుందాం. ఈ స్మరణ అనేటువంటి సంఘం అన్నట ఆది కాలంలో విశ్వాసులు బహు ఘోరమైనటువంటి చిత్రహింసలు పొందినటువంటి వారుగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా 7 సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులకు యేసుక్రీస్తు ద్వారా యోహాను గారు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, సంఘానికి ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు, సంఘానికి ఒక మంచి హెచ్చరిక ఇచ్చాడు, లోపడకపోతే వచ్చేటువంటి నష్టాన్ని కూడా ఆయన వారి కొరకు తెలియజేస్తూ ఉంటాడు.
మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ 7 సంఘాల్లో కూడా లవోదికయ అనేటువంటి ఒక సంఘానికి తప్ప మిగిలినటువంటి అన్ని సంఘాలని కూడా యేసుక్రీస్తు వారట యోహాను గారి ద్వారా మెచ్చుకుంటున్నాడండి. అంటే మిగిలినటువంటి 6 సంఘాల్లో కూడా మెచ్చుకోవడానికి తగినంత ఆత్మీయత కొంత ఉంది. కానీ లవోదికయ సంఘంలోనట ఏ రకమైనటువంటి మెచ్చుకోలు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ యొక్క మేము క్రైస్తవులమే, మేము విశ్వాసులమే, మేము కూడా పరిచర్యలో ఉన్నామని బ్రతికేస్తా ఉన్నటువంటి వారు కనుక నామకార్థ క్రైస్తవులుగా, నామకార్థ విశ్వాసులుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటుండగా మరి వారి కొరకు కూడా చాలా కఠినమైనటువంటి మాటలు ఇక్కడ మనకి తెలియజేయబడతా ఉంది. స్మరణలో ఉన్నటువంటి సంఘానికైతే గద్దింపు లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే ప్రజలందరి ద్వారా కూడా శిక్షలు పొందుతూ ఉన్నారు, ఆదించబడతా ఉన్నారు. వాళ్ళకి గద్దెంపు లేదు. వాళ్ళని క్రమమైనటువంటి రీతిలో ఉన్నటువంటి ఒక సంఘముగా ఆయన ఎంచుకున్నటువంటి వాడుగా మరి కనపడతా ఉన్నాడు. ఈ రీతిగా 7 సంఘాలలో ఉన్నటువంటి మంచి, 7 సంఘాలలో ఉన్నటువంటి చెడు, 7 సంఘాలలో సరిదిద్దుకోవాల్సిన విషయాలు మరి యేసు ప్రభు ద్వారా మరి చక్కటి మాదిరిలో మనకు బోధించబడుతున్నాయి. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు గారు ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ, లేకపోతే పౌలు గారు పరిచర్య కాలంలో ఈ ఎఫెసీ సంఘంలో ఆయన పర్యటిస్తూ ఉన్నప్పుడు, అక్కడ సంఘాన్ని స్థాపించడానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూసి ఆయన చాలా బెదిరిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ ఎఫెసీ సంఘానికి వెళ్ళడానికంటే ముందుగా ఏథెన్సు పట్టణంలో ఒక సంఘంలో తిరుగుతూ ఉన్నాడు. ఆ ఊరంతా తిరిగాడట. పరిచర్య అయిన తర్వాత ఆయన ఊరంతా తిరుగుతూ ఉంటే ఆ ఏథెన్సు పట్టణంలో ఎంత భయంకరంగా ఉందో అంటే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా పొందుపరచబడి ఉంటాయి. ఏథెన్సు పట్టణంలోనంట ప్రతి చోట కూడా ఒక విగ్రహం ఉంది, ప్రతి చోట కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి. అలాగే తిరుగుతూ ఉంటే కొన్ని చోట్ల విగ్రహాలు అయితే ఉన్నాయి, కానీ ఆ విగ్రహాల కంటే ఏ పేరు కూడా లేదు. అక్కడ ఏమంటారంటే వాళ్ళు తెలియబడని దేవునికి అని రాసేస్తారు. అంటే ఏదో ఒక రూపాన్ని చేసుకొని పూజించేటువంటి ఆ దినాల్లో అంత కఠినమైనటువంటి మనుషుల మధ్యలో పౌలు గారు తెగించి, ఎందుచేతంటే 12 మంది శిష్యులు కూడా ప్రభు యొక్క నోటి మాటతోటి పిలుపు ద్వారా అపోస్తలులుగా తీర్చబడ్డారు. అదే రీతిగా పౌలు గారు అంటాడు, నేను కడపటి వాడను, అకాలమందు పుట్టినటువంటి వాడను, అపోస్తలుడుగా ఉండడానికి తగనప్పటికీ కూడా ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి కృప చేత నన్ను కూడా ఆయన అపోస్తలుడుగా ఎంచుకున్నాడు. అందుకంటాడు ఆయన అపోస్తలులలో నేను చివరి వాడని అంటాడు. ఎందుకంటా ఉన్నాడు ఆ మాట? దమస్కులోని తిన్నదనబడినటువంటి వీధిలో గాడిద మీద ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ ఆ గాడిదను ఆపి పౌలునట సౌలుగా ఉన్నప్పుడు ఆ గాడిద మీద నుంచి కింద పడేసిన తర్వాత ఆయన అలా చూసుకుంటామని ప్రయత్నం చేస్తూ ఉంటే కళ్ళన్నీ కూడా పొరలు కప్పబడ్డాయి. ఏ దైవ సేవకులనైతే సౌలుగా ఉండి ఆయన హింస పెట్టాడో అదే దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటేనే కానీ ఆ పొరలు అతనికి ఊడిపోలేదు. గమనించాలి. అననీయ అనేటువంటి భక్తుడు కనిపెడతా ఉన్నాడు అతని దగ్గర. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయించుకొని చెప్పగానే ఆ ప్రార్థనకు మార్పు చెందినటువంటి వాడు. ఈ మార్పు చెందడానికి ముందు కళ్ళకు ఆ యొక్క పొరలు కట్టడానికి ముందుగా దేవుని మహిమట ఆయన పేరు పెట్టి పిలుస్తా ఉంది. ఏమంటే సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తా ఉన్నావు. కాబట్టి పేరు పెట్టి పిలువబడినటువంటి వారిలో చివరివాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ దినాల్లో చాలా మంది అపోస్తలులుగా ప్రకటించుకుంటా ఉన్నారు, కానీ వారిని బట్టి మనం అతిశయపడాల్సిన విషయం లేదు. మన కొరకు ఉన్నటువంటి వారు బహు కొద్ది మంది, ప్రభు చేత పిలువబడినటువంటి వారు బహు కొద్ది మందిగా మరి ఇక్కడ కనపడతా ఉంది. కాబట్టి యోహాను ద్వారా యేసుక్రీస్తు ఇచ్చినటువంటి బోధల ప్రకారంగా దిద్దుబాటు చేయడానికి ఈయన పౌలు గారు ఏథెన్సు తర్వాత ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు. ఈ ఎఫెసీ పట్టణం యొక్క ఆ యొక్క చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెస్సు అని అంటే మనోహరమైన, అందమైన,
దివ్యమైనటువంటి పట్టణం. ఇప్పుడు దీనికి ప్రస్తుతం పేరు ఏంటంటే మనం టర్కీ, ఈ చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా మ్యాప్లో టర్కీ టర్కీ అని కనపడతా ఉంటుంది. చాలా కఠినమైనటువంటి శిక్షలు అమలు చేసేటువంటి ప్రదేశం ఆ ప్రదేశం. ఆ టర్కీ అనేటువంటి ప్రాంతానికే పోసి లేక ఎఫెసు అనేటువంటి పేరుతోటి మరి సాగుతూ ఉండేది. ఈ ఎఫెసులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, లేక ఎఫెసీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, గొప్ప ఓడలే ఉందండి. అక్కడ ఓడలే ఉందంటే ఆటోమేటిక్గా వ్యాపార సంబంధమైన లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయి. ఓడల మీదే సరుకులన్నీ కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఎఫెసీ పట్టణంలో అర్తెమీదేవి అనేటువంటి ఒక గొప్ప దేవత యొక్క ఆలయం ఉంది. ఈ అర్తెమీదేవి యొక్క దేవాలయం అంట ప్రపంచ 7 వింతలలో ఒక వింత. అంటే ఎంత గొప్ప పట్టణమో మీరు ఆలోచించండి. ఇప్పుడు మనకి ప్రపంచ 7 వింతల్లో ఒక వింత ఆ తాజ్మహల్ ఏదో చెప్పుకుంటాం మన దేశంలో. ఆ తాజ్మహల్ ఎంత గొప్పదో ఈ యొక్క అర్తెమీదేవి దేవాలయం కూడా అంతే గొప్పది అనేటువంటి మరి సత్యాన్ని మరి వాక్యం ద్వారా మనకు తెలియజేయబడతా ఉంది. ఇంత గొప్పదైనటువంటి దేవాలయం ఉన్నటువంటి ప్రాంతం, ప్రపంచ 7 వింతలలో కూడా ఒక గొప్ప వింతైనటువంటి ఆ ప్రాంతంలో పౌలు గారు పరిచర్య చేయడానికి వెళితే, ఆయన ఒక చక్కటి మందిరాన్ని లేక ఒక సంఘాన్ని అక్కడ మరి ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అక్కడ వెళ్ళినప్పుడు ఒకసారి మనం ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 1-2 వాక్యాల్లో అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితీరా? ఆగండి. ఎఫెసీ పట్టణంలోకి ఆయన మరి కొరింథులో నుంచి అన్ని తిరుగుతూ ఎఫెసీ పట్టణానికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు చూసి అడుగుతూ ఉన్నాడు, అయ్యా మీరు పరిశుద్ధాత్మ అంటే మీకు తెలుసా అని అడిగాడు. ఈ ప్రశ్నకు వాడు జవాబు ఏంటో చెప్తా ఉన్నారు, చూడండి ఒకసారి. అని వారిని అడగగా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు అని చెప్పేది. పౌలు గారికట ఒక్కసారి ఒళ్ళు జలధరించిపోయినటువంటి మాట వినగానే, విశ్వాసులు మంది చెప్పుకుంటా ఉన్నారు, బాప్తిసం పొందామని చెప్పుకుంటా ఉన్నారు, మరి మీరు ఎలాగా బాప్తిసం పొందారంటే వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఇచ్చినటువంటి ఒక జవాబు ఏంటంటే, మేము యోహాను నామము పేరట బాప్తిసం పొందామన్నారు. ఏమన్నారు? యోహాను నామంలో మేము బాప్తిసం పొందాం. వెంటనే ఇంకా ఆయన చలించిపోయినటువంటి వాడుగా తొందరపడిపోయాడటండి. ఆయన ఏ రీతిగా అయినా వీళ్ళకి సత్యాన్ని బోధించాలి, ఏ రీతిగా అయినా వీళ్ళకి వాక్యాన్ని బోధించాలి. కారణం ఏంటంటే అసలు పరిశుద్ధాత్మ అనేటువంటిదే ఎరగదు. బాప్తిస్మం ఎలా తీసుకోవాలో ఎరగనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కనపడతా ఉన్నారు. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 4-5 వాక్యాల్లో జ్ఞాపకం చేసుకుంటే, పౌలు యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచూ వచ్చిన. అప్పటిదాకా యోహాను మీద వాళ్ళ విశ్వాసం ఉంది. ఈ శిష్యులు కూడా అడుగుతూ ఉంటారు, ఏమనంటే నువ్విచ్చే బాప్తిసం గొప్పదా, యోహాను ఇచ్చేటువంటి బాప్తిసం గొప్పదా? ఇది అనాది కాలం నుంచి ఉన్నటువంటి ఒక అనుమానం. అయితే పౌలు గారు ఈ ఎఫెసీ సంఘంలో దాన్ని నివృత్తి చేశాడు. అనుమానాన్ని ప్రక్కన పెట్టేలాగా చేశాడు. ఏమని? ఓ విశ్వాసులారా, ఓ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులారా, మీరందరూ కూడా యేసుక్రీస్తు నామములో మాత్రమే మీరు విశ్వసించాలి. 5వ వాక్యంలో వారు ఆ మాట విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. పౌలు గారి యొక్క పని, మొదటి పని ఫలించింది. ఏమిటంటే అడగగానే, బాబు మీరు చాలా రకరకాల పనులు చేస్తూ ఉన్నారు, ఈ రకరకాల పనులు చేస్తూ ఉన్నారు కదా, అసలు మీరు ఏ నామములో ఏ పేరుతోటి మీరు బాప్తిసం తీసుకున్నారని అడిగితే, మేము యోహాను గారి పేరు మీద బాప్తిసం తీసుకున్నామండి. అయ్యో తప్పయ్యా, మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి అని చెప్పగానే వారందరూ కూడా మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందితే, 19వ అధ్యాయం 11వ వాక్యంలో పౌలు గారు ఆ ప్రాంతంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేసినటువంటి వాడుగా
అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి వాడుగా మరి వాడు కనపడతా ఉన్నారు. ఆ అద్భుతాలు జరిగిన తర్వాత యేసుక్రీస్తు నామములో వాళ్ళు బాప్తిస్మము పొందిన తర్వాత ఇది మనలాంటి వారు కూడా మనం గమనించాలి. మనము కూడా చాలా ఆలోచిస్తూ ఈ కార్యాన్ని మనం గమనించాలి. ఎఫెసీ సంఘంలో వాళ్ళకి చెప్పినటువంటి మాట అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 19వ వాక్యంలో, మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి. అంటే పౌలు గారు పరిచర్య చేసిన కాలంలో 50 వెండి నాణ్యాలు అంటే రోకలంటే ఈ దినాల్లో లెక్కేసుకుంటే కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి మాంత్రిక విద్యకు సంబంధించిన పుస్తకాలు వాళ్ళన్నీ కూడా అచ్చు వేసి ప్రతి వాడి దగ్గర ఒక పుస్తకం ఉందటండి. చిన్నవాడైనా పెద్దవాడైనా ఆ పుస్తకం పట్టుకొని రోజు ఆ మంత్రాలు చదువుకుంటూ అర్ధమీదేవి దగ్గరికి వెళ్ళి మరి దానికి పూజలు చేస్తూ ఉండేటువంటి వారు. ఇలాంటి వారికి మరి చాలా కష్టతరమైనటువంటి ప్రజల మధ్య, భయంకరమైనటువంటి విగ్రహారాధికుల మధ్య ఆ ఎఫెసీ పట్టణంలో ఆయన నిలబడి వారి కొరకు ఒక గొప్ప కార్యాన్ని ఆయన చేసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. పౌలు గారి బోధ విని ఇంచుమించుగా సగం మంది ఆ యొక్క విశ్వాసులు అర్ధమీదేవికి సంబంధించినటువంటి ఆ పూజా కార్యక్రమాలు మానేసి, నేను ఇక్కడ విశ్వాసులను ఎందుకంటా ఉన్నానంటే ఈ పట్టణంలోనే విశ్వాసులను నానా రకాలుగా నడిపించేవాడు ఒకడు ఉన్నాడు అక్కడ. అందుకే మాట చెప్తా ఉన్నా ఈ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి తాంత్రిక విద్యతో కూడిన పుస్తకాలు, మంత్రాలతో కూడినటువంటి పుస్తకాలన్నీ కూడా తీసుకెళ్లి రోడ్డు మీద పడేసి కాల్చి పడేశారు. వాటి ఖరీదు 50,000 వెండి రోకలు. కానీ ఈ దినాల్లో మన క్రైస్తవుల నుంచి ఎలా జరుగుతూ ఉందంటే దానికి తిరగేసి జరుగుతూ ఉంది. మన పుస్తకాలు, మన నూతన నిబంధనలు, మన సువార్త చెప్పేటువంటి పత్రికలు, సువార్త చెప్పుకోవడానికి అలాగ రోడ్లో పెడతా ఉంటాం, అవన్నీ తీసుకుని తొక్కి మన పెట్రోల్ పోసి తగలేసేస్తా ఉన్నారు. ఆ దినాల్లో వాళ్ళు మాంత్రిక విద్యలో ఉన్నటువంటి ఆ పుస్తకాలు తగలేసి దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. ఈ దినాల్లో ఉన్నటువంటి వారు పరిశుద్ధ గ్రంథాలనే తగలబెట్టి వారి యొక్క జీవితాలు మరి నరకప్రాయం చేసుకోవడానికి సర్దుబాటు కలుగుతున్నటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవుని కృపను బట్టి మనం ఆ జాబితాలో లేకుండా ఉండాలి. లేకుండా ఉన్నామని చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మన జీవితంలో సరిదిద్దుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆ జాబితాలో లేకుండా ఉండడానికి మన యొక్క జీవితకాల పర్యంతము మనం ప్రయత్నం చేయాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఈ పౌలు గారు వచ్చి సువార్త చెప్తా ఉంటే పట్టణం అంతా కూడా గలిబిలైపోతా ఉందట. ఈ 19వ అధ్యాయం చివరి భాగం ఉంటుంది. అక్కడ ఒక కరణం అనేటువంటి వాడు, అనగా ఒక గ్రామ పరిపాలకుడుగా ఉన్నటువంటి వాడు వచ్చి ఈ యొక్క గలిబిలి జరుగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా సద్దుమడిపి, అయ్యా వారు చెప్పేటువంటి సువార్తలో తప్పేమీ లేదు, మీరు ఒకవేళ అధికారుల దగ్గరికి వెళ్ళినా అధికారులు మిమ్మల్ని ఏమీ కూడా మెచ్చుకోరు. ఎందుకంటే అధికారులలో కూడానట పౌలు గారికి స్నేహితులు ఉన్నారట అక్కడ. నేను గత వారం అనుకుంటా చెప్పాను. ఇక్కడ మనకి ఏంటంటే ఏ విషయం చెప్పానంటే, పౌలు గారు యూదుడే కానీ రోమా పౌరసత్వాన్ని కూడా కలిగినటువంటి వాడుగా, అనగా భారతీయులమే కానీ అమెరికా వెళ్ళిపోతే గ్రీన్ కార్డు తెచ్చుకుంటాం అంటే అక్కడ ఇక్కడ ఉండడానికి మనకి అవకాశం ఉన్నట్టుగా ఈ పౌలు గారి గట ఈ అధికారులలో, అనగా ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి అధికారులలో స్నేహితులు ఉన్నారట. వీళ్ళు చేసినటువంటి పని తప్పని కనుక మీరు అక్కడికి వెళ్తే మీకే కష్టం వస్తుంది, కాబట్టి వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి అని అక్కడ కరణం అనేటువంటి వాడు లేక గ్రామ పరిపాలన అధికారి వాళ్ళని సముదాయించి వాళ్ళట దూరంగా పంపించిన వాడిగా ఉంటున్నాడు. గమనించాలి పౌలు గారి యొక్క వాక్యాన్ని బట్టి అనేకులు యేసు ప్రభువే నిజమైనటువంటి రక్షకుడు అని విశ్వసించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. ఎవరైనా ఉన్నాడు ఒకసారి? అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 10వ వాక్యం. ఎవరో ఒకళ్ళు. 2 ఏళ్ల వరకు
2 ఏళ్ల వరకు కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభువు వాక్కును ఎన్ని సంవత్సరాలు పౌలు గారు అక్కడ 2 సంవత్సరాల నుండి వారికి యేసే నిజమైనటువంటి రక్షకుడిని బోధించి అనేకమైనటువంటి శ్రమలు కష్టాలు తట్టుకొని ఒకళ్ళు కాదండి, వేళ ఇక్కడ వీరరాజు గారికి ఆ వార్త తెలిసింది. ఆయన చెప్తా ఉన్నాడు, పక్కన ఉన్నటువంటి వాళ్ళ పిల్లలున్న ఊరికి కబురు పెట్టాడు. ఏమనంటే, రే బాబు యేసే నిజమైన రక్షకుడు. ఆ పక్కన ఉన్న పిల్లలు కబురు పెడతా ఉన్నారు ఇంకొక పక్కన ఉన్నటువంటి బంధువులకి, యేసే నిజమైన రక్షకుడు, నా నాన్న చెప్పాడు లేకపోతే తాతయ్య చెప్పాడు. ఇలాగట ఆసియా ఖండం అంతా కూడా యేసు ప్రభు యొక్క సువార్త ఎఫెసీ పట్టణం ద్వారా మరి ప్రకటించబడినటువంటిదిగా ఉంటా ఉంది. అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. అందుచేత ఎఫెసీ సంఘానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి మెరుగులు లోటులు దిద్దుకోవాల్సిన సందర్భాలు యోహాను గారు చెప్తే దాన్ని సరిదిద్దడానికి పేరు పెట్టి పిలుచుకొని యేసు ప్రభు వారు పౌలు గారిని ఎంచుకున్నాడు. ఆ రీతిగా ఎఫెసీ పట్టణంలో ఒక గొప్ప సంఘాన్ని ఆయన కట్టినటువంటి వాడుగా మరి కనపడతా ఉన్నాడు. ఇక్కడ మరి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మనకు చెప్పినటువంటి సంఘాల్లో 7 సంఘాల్లో కూడా మొదటి సంఘము ఎఫెసీ సంఘం. ఈ ఎఫెసీ అంటే చెప్పాను కదా, మనోహరమైన అందమైనటువంటి బ్యూటిఫుల్ సిటీ. అక్కడికి వెళ్ళామంటే మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. అంత అందమైనటువంటి సిటీ, అంత అందమైనటువంటి పట్టణం. ఈ పట్టణంలో మరి ఎవరు వాళ్ళకి ఈ యొక్క సమాచారం ఇస్తా ఉన్నారు? 1వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు, 7 నక్షత్రములు అనగా 7 సంఘములకు దీపస్తంభాలుగా ఉన్నటువంటి 7 సంఘాలకి ఇదిగో కండినటువంటి దేవుడి యొక్క వాక్కు వినపడతా ఉంది. ఏమిటి ఆ వాక్కు? ఏమిటి ఆ వాక్కు? మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2-3 వాక్యాలు ఎవరైనా ఒక్కసారి చదువుతారా? ప్రకటన గ్రంథం నేను చదువుతాను, లేకపోతే 2వ వాక్యంలో ప్రభువును చదవండి ఒకసారి. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఇది మెప్పుకోలేదు కదండి. ఓ ఎఫెసీ సంఘమా మీరు చాలా కష్టపడతారు. ఓ ఎఫెసీ సంఘమా నీ క్రియలు బాగున్నాయి. ఓ ఎఫెసీ సంఘమా మీరు చేసేటువంటి పనిలో నమ్మకత్వం ఉంది. పొగుడుతూ ఉన్నాడు. మంచి పొగిడింపు వచ్చిందండి వాడికి కూడా. వాక్యం చదువుతలే, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము చాలా కష్టపడతా ఉందండి ఎఫెసీ సంఘం. ఉన్నది జనం తక్కువే, కానీ ఈ తక్కువైనప్పటికీ కూడా వాడు ఎంత కష్టపడతా ఉన్నారంటే ఆ సంఘం నిలబడాలి, ఆ విశ్వాసులు నిలబడాలి, స్థిరమైనటువంటి విశ్వాసములో వాడు ఉండాలి. ఎఫెసీ సంఘము విశ్వాసములో నిలకడగా ఉండడానికి అనేక శ్రమలు పడ్డారు విశ్వాసులు, అనేక కష్టాలు పడ్డారు విశ్వాసులు, అనేక నిందలు భరించారు విశ్వాసులు. ఇక్కడ పరిచయం చేయడం అంటే సామాన్యమైనటువంటి పని కాదు. ఎందుకంటే ఒక ప్రక్క అర్ధవీదేవి దేవాలయం ఉంది, దాన్ని బహుగా ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ప్రక్క విశ్వాసుల గుంపు ఉంది, వాళ్ళు చాలా తక్కువ మంది మరి అక్కడ కనపడతా ఉన్నారు. అయితే ప్రభు దగ్గరకు చేర్చబడినటువంటి వారు యూదులలో అనేకులు చేరారు, గ్రీసు దేశస్తులలో కూడా అనేకులు చేరారు. వీళ్ళందరూ కలిసట ప్రభు సేవ ఘనమైనటువంటి రీతిలో చేశారు. ఇంకా కింద చదవడం ఒకసారి. సరే, ఇక్కడ మరి వీళ్ళు ఈ రీతిగా చేస్తా ఉంటే, ఈ పరిచర్య ఎదురకు సాగుతూ ఉంటే వాళ్ళ మధ్యలో గ్రీకులు ఉన్నారు. గ్రీకులు అంటే ఏ దేవుణ్ణి నమ్మరు, వాళ్ళు అనుకున్న దేవుణ్ణి నమ్ముతారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే గ్రీకులు కట్ట మొదటి నుంచి కూడా వాళ్ళు ఆస్తిపరులుగా ఉండి వాళ్ళు భోజనం చేసిన తర్వాత రాత్రి అయిపోయిన తర్వాత మిద్ది మీదకి వెళ్ళి, అనగా ఆ పైన టెర్రస్ మీదకి వెళ్ళి పడుకొని ఆకాశంలో చూస్తూ ఉండేవారట. ఆకాశంలో చూస్తూ ఉంటే అక్కడ ఏదైనా మేఘం కనపడితే ఆ మేఘం యొక్క బొమ్మ గీసి ఇదిగో ఇది దేవుడు అని చెప్తే అందరూ నమ్మేవారట. ఆకారానికి ఆ రూపానికి అందరూ కూడా పూజలు చేసేవారట. అంతేకాదు
గ్రీకులు ఒక ఒక దీర్ఘ దృష్టిని కలిగినటువంటి వారు. గ్రీకులు దీర్ఘ దృష్టిని కలిగిన వారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ప్రాణం అనేటువంటిది నీటిలో నుంచే వచ్చింది అన్నారు. వాళ్ళు ప్రాణం అనేది నీటిలో నుంచి వచ్చింది అన్నారు. నిజమే. మీరు ఎప్పుడైనా వర్షపు నీళ్ళు తీసుకోండి, ఆ వర్షపు నీళ్ళు ఏదో చిన్న గుంటలో పెట్టండి. ఆ గుంటలో మీరు 4 దినాలు అయిన తర్వాత వర్షపు నీళ్ళు చూస్తే పైన ఆకుపచ్చగా చిన్న పొర వస్తుంది. ఆ పొర తీసి చూసి ఆ నీళ్ళను కనుక మీరు ఎక్కడన్నా అద్దం కింద పెద్దగా ఉండే భూతద్దం కింద పెట్టుకొని చూస్తే దాంట్లో చిన్ని చిన్ని క్రిములు కనపడతాయి. మీరు ఎవరన్నా వేస్తారా? అవి ఎవరు వేయలే. దేని నుంచి వచ్చింది? ఆ నీటిలో ఉన్నటువంటి మట్టిలో నుంచే అవి పుట్టినాయి. అది వాళ్ళు నమ్మినటువంటి సత్యాన్ని వాళ్ళ శాస్త్రవేత్తలు కూడా ప్రాణం అనేటువంటి, అందుకే ప్రతి జీవి యొక్క శరీరంలోనంట 75 నుంచి 90% నీరే ఉంటుందంటండి. ఎంత ఉంటుంది? 75 నుంచి 90% నీరు ఉంటుంది. ఆ నీరు కనుక హరించకపోతే డిహైడ్రేషన్ అంటాం, చచ్చిపోయేటువంటి స్థాయి కూడా కనపడతారు. ఎంత జ్ఞానం కలిగినటువంటి వారు ప్రభు వైపు తిరిగారటండి గ్రీసు దేశస్తులు. యూదులు తాము అనుకున్నదే జ్ఞానం అనుకునేటువంటి యూదులు ప్రభు వైపు తిరిగినటువంటి వారుగా. అనగా ఎఫెసీ సంఘంలో 3 రకాలైనటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు ఈ యొక్క మొదటి 2 వాక్యాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. అనగా అనేక కష్టాలలో విశ్వాసులు నిలకడగలిగి నిలబడ్డారు. రెండవదిగా దుష్టులను ఎదిరించినటువంటి వారుగా ఉన్నారు. మూడవదిగా అపోస్తలులు కాకుండానే, దేవుని యొక్క పిలుపు లేకుండానే మేము కూడా అపోస్తలులని చెప్పుకునేటువంటి వారినట ఖండించారట. ఈ దినాల్లో చాలా మంది ఆ పేరు పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. ఈ దినాల్లో చాలా మంది పని పాట లేక, ఏ పని లేకపోతే ఏ పని ఉందంటే పాదిరి పని అంటారు. గమనించాలి, అది దైవ చిత్తమైనటువంటి సేవా కార్యక్రమము కానే కాదు. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ఎఫెసీ పట్టణం ఉన్నటువంటి మన యొక్క గొప్ప మరి ఇదేంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొప్ప సామర్థ్యం ఏంటంటే అబద్ధ బోధకులను వాళ్ళు గుర్తించిన వారుగా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు బహు జ్ఞానవంతులు. వ్యాపార సంబంధమైన లావాదేవీలు చేసేటువంటి వారికి చాలా జ్ఞానము ఉంటుంది, దీర్ఘ దృష్టి కలిగినటువంటి వారు. కాబట్టి తప్పు చేసేటువంటి వారిని, తప్పుడు బోధలు చేసేటువంటి వారిని వాళ్ళు గుర్తించి ఆ తప్పును ఖండించినటువంటి సంఘముగా కనపడతా ఉంది. మొదటి యోహాను పత్రికలో అదే మాట తెలియజేస్తూ ఉంటాడు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదో పరీక్షించండి. ఇదే మాటలు పేతురు గారు కూడా 2వ పేతురు పత్రిక మీరు ఇంటి నోట్ చేసుకొని చదువుకోండి. ఇవన్నీ చదవడానికి సమయం సరిపోదు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాల్లో కూడా అబద్ధ బోధకుల గురించి చెప్తా ఉన్నాడు. అయితే అబద్ధ బోధకుల గురించి మనం వింటా ఉన్నాం, మంచి బోధకుల గురించి వింటా ఉన్నాం, మరి వంకర మార్గంలో నడిపేటువంటి వారిని వింటా ఉన్నాం. మరి మనం చేయాల్సిన పని ఏంటి? 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యం అంటాడు కదా భక్తుడు పౌలు గారు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని అన్నిటినీ వినండి, అందరు చెప్పేది వినండి, ఎవడు పడితే ఆడి మీ దగ్గరికి రాకుంటాడు. అందరి మాటలు వినండి, ప్రతివాడు చెప్పేటువంటి మాట వినకండి. ఎందుకంటే అనేక మందికి ఈ కార్యం అనగా సువార్త ప్రకటించేటువంటి కార్యం బ్రతుకు తెరువుగా మారిపోయి, కానీ పౌలు గారికి అది బ్రతుకు తెరువు కాదు. మంచి మార్గంలో నడపడానికే సిద్ధపడ్డాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రతుకు తెరువుగా ఎంచుకోలేదు. తన జీవనోపాధి తను చేసుకుంటూ మరి పని చేసినటువంటి వాడుగా ఉంటాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీ సంఘం అంట అలసట లేని సంఘం. అంటే ఎలాంటి సంఘం? అలసట లేని సంఘం. మనమైతే కాసేపు సంఘంలో కూర్చునేసరికి, మందిరంలో కూర్చునేసరికి 4 పాటలు పాట ఎక్కువ పాడేసరికి, ఓ ప్రార్థన ఎవరన్నా సిస్టర్ కనుక కొంచెం ఎక్కువ చేసింది అనుకోండి, మనకి ఏమొస్తుంది? అలసట వచ్చేస్తుంది. కానీ ఎఫెసీ సంఘానికి అలసట లేదు.
మనం అలసిపోవడానికి కారణం ఏంటంటే మనకి ఆత్మ సంబంధమైన కష్టాలు ఏమీ ఎదురు కావటం లేదు. అన్నీ సాఫీగా సాగిపోతూ ఉన్నాయి కాబట్టి మనకు అలసట రావడం. కానీ ఎఫెసీ సంఘానికి ఒక విశ్వాసిని ఎవడైనా చెప్పుకుంటున్నాడంటే వాడికి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఎవడైనా దేవుని వాక్యం వినటానికి వెళ్తా ఉన్నాడంటే వాడికి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఈ కష్టాలన్నీ కూడా సహిస్తూ అలసట లేని సంఘముగా ఒక మంచి పేరు కలిగి ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యంలో నీవు సహనమును కలిగి నా నిమిత్తము భారము భరించి అలసిపోలేదని నేను ఎరుగుదును అంటారు. ఎంత మంచి సాక్షి ఇస్తా ఉన్నాడండి యేసు ప్రభు వారి సంఘాన్ని గురించి, ఆ ఊరి గురించి, ఆ విశ్వాసం గురించి. మరి పౌలు గారు చెప్పినటువంటి మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి ఏం కావాలి? సహనము కావాలి. మాకు చాలా సహనం ఉందండి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతామండి, ఎవరు చెప్పినా వినేస్తామండి, కానీ ఏది పాటించమండి. సహనం ఉన్న సంఘమా? లేదు. ఎఫెసీ సంఘం సహనము కలిగినటువంటి సంఘముగా, శ్రమలు భరించినటువంటి సంఘముగా, కష్టపడినటువంటి సంఘముగా, ఆత్మలు నిలబెట్టుకోవడానికి దుఃఖపడినటువంటి సంఘముగా మరి సంఘం కనపడతా ఉంది. ప్రతి విశ్వాసిలో ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. సహనం లేకపోతే, కష్టాన్ని భరించేటువంటి ఆత్మీయ స్థైర్యం నీలో లేకపోతే ఎంతో మంది వచ్చి మన మీద పడుతూ ఉంటారు. అందుకే నిలకడగా ఉన్నటువంటి విశ్వాసులను గురించి, దేవుని కొరకు నిలవబడినటువంటి విశ్వాసులను గురించి వాక్యం ఒక మాట చెప్తా ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ తొందరపాటు వచ్చినా కదల్చబడకుండా నిలకడ కలిగి ఓపికతోటి సువార్తలో మరి పనిచేయండి. ఓ హెబ్రీ సంఘస్థులారా, సువార్త కొరకు మీరు కష్టపడండి. ఓ సియోను సంఘస్థులారా, లేక షాలేము సంఘస్థులారా అని అక్కడ ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ విసుగుదల లేనటువంటి సంఘముగా, అలసట లేనటువంటి సంఘముగా వాళ్ళు ఉండడానికి మరి కారణం ఏంటంటే, ప్రతి భారాన్ని కూడా వాళ్ళు దేవుని మీద వేస్తారు. వాక్యం తెలియజేస్తా ఉంది కదా, నీ భారము యెహోవా మీద మోపయ్యా, ఆయనే చూసుకుంటాడు దాన్ని. అలాగని చెప్పేసి మనం సొంత పప్పుల్లో కూర్చుంటే కాదు, మన కష్టం మనం పడాలి, మన పని మనం చెయ్యాలి. ఆ తర్వాత ఆ భారాన్ని దేవుని మీద వెయ్యాలి. అందుకే హెబ్రీ సంఘానికి రాస్తూ 12వ అధ్యాయం 3వ వాక్యం అంటాడు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగుకయు ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను జ్ఞాపకం చేసుకోండి. యేసుప్రభు ఆయన పాపం చేశాడంటే, యేసుప్రభు ఆయన కూతురాడా, అబద్ధం ఆడా, నీది నాది పట్టుకెళ్ళి ఇంట్లో దాచుకున్నాడు. అయినా ఏమి లేదే. అయినప్పటికీ కూడా మనందరి పాపములు కూడా తన మీద వేసుకొని, మనందరి నిమిత్తము తన యొక్క మరి శరీరాన్ని నలగగొట్టుకొని తన రక్తాన్ని కార్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ సమయంలో కూడా ఏమాత్రం కూడా విసుగు చెందాలి. ఆ సమయంలో కూడా ఎవరిని నిందించలేదు. ఆయన జ్ఞాపకం చేసుకోండి. మీకు అలసట వచ్చినప్పుడు, మా కొరకు నీవు ఇంత కష్టపడ్డావు, మా కొరకు నీవు శ్రమ పడ్డావు, మేము పడేటువంటి శ్రమ ఎంత, మేము పడేటువంటి శ్రమ ఎంత అని మనం ఆలోచించుకుంటే, అది జ్ఞాపకం చేసుకుంటే, మీ దేవుని బిడ్డలారా, ఆశీర్వాద ఫలాలు మనవే, ఆశీర్వాద ఫలాలు మనవే. ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు సీజన్ వచ్చిన వెంటనే గింజలు భూమిలో నాటాడు. నాటిన వెంటనే ఆ మరుసటి రోజు వెళ్ళిపోయి చిన్న మొక్క రాగానే ఆ కొడవలు పట్టుకెళ్ళి కోసేస్తారా? ఇవన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వర్షం వస్తే చేనంతా మునిగిపోయింది. అప్పుడు ఏం చేస్తాడు? కాలువలో తవ్వి ఆ నీరంతా బయటికి పంపిస్తారు. ఇది కూడా జరిగిపోయింది, సంతోషమైన బాగా అనుకుంటే దాని మీదకి దోమలు వచ్చేస్తాయి. దోమలు వచ్చి
ఆ యొక్క ఆ విందుల్లో ఉన్నటువంటి రసాన్ని పీల్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, దానికి ఈ కార్యక్రమం అంతా జరగడానికి ఇంచుమించు 3 నెలలు దాటేస్తుంది. 4వ నెలలో మీరు కత్తి పట్టుకెళ్ళి కోసుకొని మంచి గింజలు తెచ్చుకుంటారు. అందుగా ఎంత ఓపిక ఉందండి ఆ రైతుకు, ఎంత ఓపిక ఉందండి ఆ భూ యజమానికి. మనము కూడా ఓపికతోటి మన జీవిత కాలంలో ఆయన కొరకు మనం కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి. అదే అంటాడు యేసుప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తా ఉన్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వాక్యంలో, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపిక ఉండాలండి. ఓపిక లేకపోతే మనం ఉద్యోగం చేయలేం, ఓపిక లేకపోతే కుటుంబాలు నడపలేం, ఓపిక లేకపోతే దినసరి పనిని చేయలేం, ఓపిక లేకపోతే సంఘాన్ని సముదాయించలేం, ఓపిక లేకపోతే ఏ పని చేయలేం. ఓపిక కావాలి. కనిపెట్టేటువంటి స్వభావము మనలో ఉండాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యంలో, నికోలాయితుల క్రియలు ద్వేషించుచున్నావు. చూడండి అక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యంలో, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. బైబిల్ మొత్తం మీద నికోలాయితుల క్రియలు అనేటువంటివి 2 చోట్ల ఈ మాట మనకు కనపడుతుంది. ఎవరు ఈ నికోలాయితులు? నికోస్ అంటే లోపరుచుకునేటువంటి వాడట. నికో అంటే లోపరుచుకునేటువంటి వాడు. లాయన్స్ అంటే ప్రజలను లోపరుచుకునేటువంటి వాడు. ఈ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో, ఈ సంఘంలోనట ఒకడు బయలుదేరాడు. వాడి పేరు నికోలాయితు. ఏం పేరు? పేరు నికోలాయితు. ఈ నికోలాయితు అనేటువంటి వాడు ఏం చేసేవాడు అంటే, అర్తమీదేవి దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి స్నేహం చేసేవాడు. పౌలు గారు చేసినటువంటి ఆ సేవా సంస్థలమైనటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో స్నేహం చేసేవాడు. వీళ్ళని కలుపుకునేవాడు, వాళ్ళని కలుపుకునేవాడు. అంటే వాళ్ళ దగ్గర మంచివాడే వీడు, వీళ్ళ దగ్గర మంచి పని చేస్తాడు. ఈ రీతిగా ప్రజలనట మీరు పూజ చేయొచ్చు, మీరు మందిరానికి వెళ్ళొచ్చు, కానీ సాయంత్రం అయ్యేసరికి మన ముందర కూడా ఒక చోట కలవాలి. అన్ని పనులు చేయండి, ఏం పర్వాలేదు. అన్ని పనులు చేయండి, ఏం పర్వాలేదు. మనందరూ ఒక చోట కలవాలి. ఈ నికోలాయితు అనేటువంటి వాడు విశ్వాసులలోనే ఒకటిగా ఉండి, గమనించాలి, మందిరంలో విశ్వాసిగా నిలబడుతున్నాడు. అక్కడికి వెళ్ళి అర్తమీదేవి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నిలబడిపోతా ఉన్నాడు. వాళ్ళు అనుకుంటా ఉన్నారు, అబ్బా నికోలాయితు ఎంత జ్ఞానం కలిగిన వాడు, వీడు మన దగ్గర దేవుని మాటలు చెప్తా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఆ పూజలు చేస్తా ఉన్నాడు. అంత జ్ఞానం కలిగినటువంటి వాడే ఆ రీతిగా ఉంటే మనం ఎంతసేపు మనం కూడా కలుద్దాం, మనం కూడా అంటే తన చుట్టూ పక్క మందిని మరి తిప్పుకునేటువంటి ఆలోచన కలిగి వాళ్ళంట సముదాయిస్తా ఉన్నాడట. సువార్తలను సముదాయించలేదు, వంకర మార్గంలో నడిపించడానికి. ఏమిటి ఈ నికోలాయి చేసిన వంకర మార్గం అని అంటే, విగ్రహాలకు అర్పించిన వాటిని మనం తినవచ్చు అంటా ఉన్నాడు. మనం ఒప్పుకుంటామని చెప్పండి, చెప్పాలి. సియోను సంఘంలో ఎవరికైనా విగ్రహాలకు అర్పించింది పెడితే ఈ కుడి చేయి దగ్గర, కుడి చేయి ఇదే కదా, కుడి చేయి దగ్గర ఇలా పట్టుకొని తినేసి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చేతి తిప్పుతారు, ఎవరైనా ఉన్నారేమో. అదేదో జరిగితే జరుగుతుంది, కానీ ఇక్కడ కనపడుతున్నాం ఏంటంటే అలాగా చేయకండి, అలాగా అది మంచి పద్ధతి కాదు. అలాంటి వారు నికోలాయితు బ్యాచ్. ఏ బ్యాచ్ అది? విగ్రహాలకు అర్పించింది తినొచ్చు అంటాడు. అది ఇక్కడ చెప్పడు, మందిరంలో చెప్పడు, బయటికి వెళ్తే చెప్పాను కదా, ఉదయం 7 దగ్గర ఉంటాడు, మధ్యాహ్నం వాళ్ళ దగ్గర ఉంటాడు, సాయంత్రం 7 వాళ్ళని దగ్గర పెట్టుకుని ఈ మాటలు చెప్తా ఉంటాడు. అయ్యా విగ్రహాలు అర్పించి తినొచ్చు అయ్యా, ఏం పర్వాలేదు. రెండవది అంటాడు, వీడు లైంగిక సంబంధాలు అక్రమంగా కలిగి ఉండొచ్చు అంటాడు. ఎంత ఘోరం అండి అది, ఎంత ఘోరం. లైంగిక సంబంధాలు అక్రమంగా, ఒకరు భార్యను ఒకడు భర్తను ఒకడు. మీరు దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి రీతిలో ఒకరికొకడు కలిసి ఉండాలి అంటాడు. మొదటిగా విగ్రహాలు కల్పించింది తినొచ్చు పర్లేదు అంటున్నాడు. అందరికి ఇష్టమే అలా ఉంటుంది. ఆవిడ ఎంత కొబ్బరి మొక్క పెడతాడు, దానికి ఇంకేదో పోస్తాడు, తినేస్తే కసకస నవ్వుకోవచ్చు, బాగుంటుంది, గట్టి పండిస్తాడు, బాగుంటుంది అనుకుంటున్నారు ఆ చేరినటువంటి జనం. వీరు కాదు, ఆ కాలంలో ఉన్నటువంటి వారు.
నికోలాయి సమయంలో ఉన్నటువంటి వారు. రెండవదిగా అంటాడు వ్యభిచారాన్ని ప్రోత్సహించాడు వీడు. మూడవదిగా శరీరానుసారమైనటువంటి జీవితం, ఆత్మ సంబంధమైనటువంటి దైవ సంబంధమైన జీవితం కంటే కూడా లోక సంబంధమైనటువంటి జీవితం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కలిగి ఉండాలి అంటా ఉంటాడు. ఇది మంచి పద్ధత, గమనించాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అనమాట, నా కడుపే నాకు దేవుడు, నా శరీరమే నాకు దేవుడు అనుకుని వంకర మార్గంలో నడిపించేటువంటి వాడు. నాలుగవదిగా ఆత్మ సంబంధమైనటువంటి దేవునితో పాటుగా విగ్రహారాధన కూడా మీరు చేయొచ్చు. ఇతర మతాల వాళ్ళని కూడా మీరు కలుపుకొని తిరగండి, వాళ్ళతోటి సాంగత్యం చేయండి అనగా వీడి బోధంతా కూడా ఎలా ఉందంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్నేహానికి గుర్తుగా కనపడతావు. అయితే పౌలు గారి ద్వారా రక్షించబడినటువంటి విశ్వాసులట ఈ నికోలాయిలు చేసినటువంటి బోధనట ఖండించారటండి. సియోను సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, షాలేము సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, అలాంటి వాళ్ళు ఎవరైనా మనకి ఎదురు పడినప్పుడు ఖండించాలి. అది ఖండించాలంటే మనం అలాంటి జీవితాన్ని కలిగి ఉండకుండా ఉండాలి. కాబట్టి వీళ్ళలో ఉన్నటువంటి మంచి ఏమిటంటే నికోలాయిల యొక్క క్రమాన్ని, ఆ క్రియలను ఈ యొక్క ఎఫెసీ సంఘం ద్వేషించింది. పౌలు గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంఘం అంట మరి ఆ కార్యాలన్నీ కూడా ద్వేషించింది. అందుకే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1-2 వాక్యాలు అంటాడు, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేవి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, తమ్మును కొనిన మనల్ని ఆయన తన పరిశుద్ధమైన రక్తముతో కొనుక్కున్నాడండి. మననే ఊరికి సంపాదించుకోలేదు, ఆయన రెండింటి వెళ్ళిపోయాము మనం. ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన రక్తములో మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నాం, ఆ రక్తములో కడగబడ్డాం. మన పాపములన్నీ కూడా బహుభయంకరంగా ఉంటాయి, వాళ్ళ హిమం వలె తెల్లగా మనం తయారయ్యాం, పరిశుద్ధులుగా ఉన్నాం. ఆయన మనల్ని కొనుక్కున్నాడు తన రక్తము చేత. తమకు తామే శీఘ్రముగా నాశనము చేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను ప్రజలలో రహస్యముగా పుట్టిస్తూ ఉంటారు. ఎలా పుట్టిస్తారు? రహస్యముగా పుట్టిస్తూ ఉంటారు. భిన్నాభిప్రాయాలు కలిగేసినటువంటి ఎక్కడో ఉంటాడు, మన మధ్యలోనే ఉంటారు. పట్టుకుంటే వదలరా ఉన్నారని చెప్పేమాట, పట్టుకుంటే వదలరా. ఇది నాకే కాదు, మాస్టర్కి అదే మాట ఉండేది అంటారు. ఆయన వాక్యం చెప్పినా అందరూ బాగానే వినేవారు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఏమనేవారు? అమ్మా అనలేదు, ఎవరు అనలేదా? కాబట్టి నాకు ఆకాశవాణి ఉన్నదా తెలుసా మీకు ఆ విషయం? ఆకాశవాణి ఉంటుంది, ఆకాశవాణి నాకు చెప్తా ఉంటుంది అప్పుడప్పుడు, అబ్బాయి ఇలా అనుకుంటున్నా చూసుకోండి జాగ్రత్త అనేసి అని చెప్పారు. మీరు ఒకవేళ కాదని తలకాయ చెప్తున్నా కానీ కుదరదండి. ఇది ఇప్పుడే కాదండి, ఆది కాలంలో పౌలు గారి దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి విషయమే. పౌలు గారట తెల్లవారి ప్రయాణం చేస్తున్నాడు కదా అని ఆ రాత్రంతా విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడట. విస్తరించి మాట్లాడుతూ ఉంటే అలాంటి యవనస్తుడు మిద్ది మీద కిటికీలో కూర్చున్నాడట. ఐదుకు అనేటువంటి యవనస్తుడు ఆడు మిద్ది మీద కూర్చున్నాడు. అంటే ఉండడం మందిరంలో ఉన్నాడు, కానీ వాడి చూపంతా ఎక్కడుంది? బయట ఉంది. ఆ బయటకు చూస్తూ 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 అలా కుసుకోపాట్లు పడి కింద పడి చచ్చిపోయాడు. మరి నిజమే, పౌలు గారు వదలకపోతే అలాంటివి జరగకపోతే ఏం జరుగుతాయి? కానీ మనం విధులు ఎక్కే పని లేదు, హాయిగా కూర్చొని ఉన్నాం కదా, కొంచెం నిమిషాలు దేవుడి దగ్గర గడపడం ఆశీర్వాదం. దయచేసి గమనించండి, అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని నాశనం చేసేటువంటి మాటలు చెప్తారు. ఈ మాటలు ఎలా ఉంటాయంటే మన చెవులకు ఇంపుగా ఉంటాయి. అందుకే పౌలు గారు అంటాడు, దురద చెవులు కలిగి మీరు వినకండి అంటాడు. ఏ చెవులు కలిగి ఉందట? దురద చెవులు కలిగిన వాడికి ఎలాంటి ఇష్టంగా ఉంటాయి. విగ్రహాత్మకమైనటువంటిది తినవచ్చు, లేకపోతే వ్యభిచారం చేయొచ్చు, లేకపోతే ఈ లోకంలో మీరు శరీరానుసారంగా జీవించవచ్చు. ప్రభువుతో పాటుగా క్రైస్తవ విశ్వాసంతో పాటుగా ఇతర విశ్వాసాలు కూడా మరి మీరు అంగీకరించవచ్చు అనేటువంటి మాటలు చెప్తే అలాంటి వారి గురించి ఏమంటున్నాడు? 2వ వాక్యం చూడండి తెల్ల ఒకసారి. పేతురు గారు చెప్తా ఉన్నాడు, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యంలో
మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. ఇలాంటి వారికి పెట్టిన పేరేంటట? పోకిరీ వాళ్ళంటి వాళ్ళు. క్రైస్తవ విశ్వాసులు కాదు, నిలకడగలిగినటువంటి వారు కాదు. చూడండి, అక్కడ అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము నిజమే. సత్య మార్గం ఎలా దూషించబడుతూ ఉంది? అహాబ్ అనేటువంటి రాజు ఇశ్రాయేలు రాజు మంచివాడే. అయితే అతను చేసుకున్నటువంటి భార్య, అహాబ్ భార్య పేరు ఏంటంటే యెజబెలు. ఈ యెజబెలు అన్యురాలుగా ఉండి ఇశ్రాయేలీల మధ్య విగ్రహారాధన నేర్పించింది. ఇశ్రాయేలీల మధ్య మరి అన్య ఆచారాలు నేర్పించింది. ఇశ్రాయేలీల మధ్య వ్యభిచారాన్ని ప్రోత్సహించింది. ఈ కార్యాలన్నీ ప్రోత్సహిస్తూ ఉంటే ప్రవక్త వచ్చి చెప్తా ఉన్నాడు, అహాబో, రాజ్యంలో నువ్వు చేస్తా ఉన్న పని తప్పు అని అంటే ఆ మాట విని అహాబట మూతి ముడుచుకుని మూల కూర్చున్నాడట. పరిపాలన చేయాల్సిన రాజు మూల కూర్చుంటే ఈ యెజబెలు విగ్రహారాధన చేసేటువంటి ఆ స్త్రీ వచ్చి అడుగుతా ఉంది, ఏ నువ్వు మూతి ముడుచుకొని మూల కూర్చున్నావు, కారణం ఏంటంటే ఇది సంగతి అన్నాడు. వాళ్ళ కాదు అని ప్రవక్తకి కబురు పెట్టి నేను చంపేస్తాను. ఏమంది? చంపేస్తాను అంటే ప్రవక్త భయపడతాడా? భయపడ్డండి. దేవునికి విన్నవించాడు. యెజబెలుకు వచ్చినటువంటి చావు ఎలాంటి చావట? కిటికీలో నుంచి చూస్తూ ఉండగా ఆమెను త్రోసి వేస్తే గుర్రపు శాలలో పడిపోయింది. ఏంటి, మా మధ్యలో గుర్రాలు ఉండాలి కానీ ఈ గుర్రం వచ్చింది ఏంటంటే పట్ట తొక్కి పడేస్తే రక్తము కారి శరీరం అంతా ముక్కలైపోయి మరణించినటువంటిదిగా ఉంటుందట. ఒక గ్రంథకర్త రాస్తా ఉంటాడు. ఏమనంటే ఆ శవాన్ని, ఆ ఎండిపోయిన మొక్కలను తీయడానికట ఏ మనిషి కూడా ఇష్టపడేదట. కారణం ఏంటి? ఆమె బహు విగ్రహారాధిక, ప్రజలను తప్పులో పట్టించింది. మేము ఆ శరీరం మీద ముట్టుకోం అని వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే ఈ గుర్రాలన్నింటినీ కూడా వేరే శాలలో తరలించి ఆ ప్రాంతంలో ఒకట కుక్కలను వదిలారట. ఎవరిని వదిలారు? కుక్కలను వదిలితే కుక్కలట ఆ మాంసాన్ని, రక్తాన్ని కూడా శుభ్రంగా యెజబెలు యొక్క రక్తము కుక్కలు నాకును అనేటువంటి మాట నెరవేరుతా ఉంది. కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈ నికోలాయితు క్రమాన్ని వాళ్ళ మధ్యలో ప్రవేశపెట్టి వాళ్ళందరినీ కూడా అపవిత్రపరిచినటువంటి వారుగా ఉంటుంది. అందుకే యోధా గారు ఒక మాట రాస్తా ఉంటాడు. యోధా పత్రిక 4వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక 4వ వచనంలో, కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వములకు దుర్వినియోగపరచుచు. దేనికట? నికోలాయితుల క్రమము చొప్పున వాళ్ళు నడుచుకుంటూ మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. విసర్జక పదార్థాన్ని ఎవరైనా మనం చూస్తాడా? తిరిగి ఎవరైనా కాంట్రకించి బయటేసేసి అబ్బాయి అలాగుందో ఒకసారి చూసుకుందామని చూస్తాడా? ఎవరు చూడండి. కుళ్ళిపోయిన పదార్థాన్ని బయట పడేసి ఎవరైనా మళ్ళా చూస్తాడా? చూడరెవరు కూడా. యేసు ప్రభునట ఇలాంటి విగ్రహారాధికులు, లేకపోతే ఇలాంటి నికోలాయితు క్రమం కలిగినటువంటి వారు, అక్రమమైనటువంటి బోధనలు చేసేటువంటి వారట విసర్జించి తమకిష్టమైనటువంటి బోధనలు చేసుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజలను కొల్లగొట్టుకునేటువంటి వారుగా ఉంటున్నారు. నాలుగోదిగా జ్ఞాపకం చేసుకుంటే ఓ ఎఫెసీ సంఘమా, నిన్ను నీవు ఎరిగి నిన్ను నీవు గుర్తించుకొని బ్రతుకు అంటా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల ఈ మాట జాగ్రత్తగా చూడాలి, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి, అంటే దీపస్తంభం అంటే బాగా వెలిగేటువంటి దీపాలు కొన్ని ఉన్నాయి, మినుకుమంట వెలిగే దీపాలు ఉన్నాయి. వెలిగే దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంది, అది స్థిరమైనటువంటిది. ఆ సిబ్బెలో నూనె ఉంది, ఆ ఒత్తి నలపబడింది, ఆ చిమిని తొడవబడింది, మంచి వెలుగురిస్తూ ఉంది. ఈ మినుకుమంట ఉండేటువంటి దీపాలతో చూసారా, అక్కడ ఒక అడుగు, ఇక్కడ ఒక అడుగు, లోకంలో ఒక అడుగు, ప్రభు దగ్గర ఒక అడుగు.
ఇటు అటు తిరిగే లోపు ఆ దీపం ఆరిపోయింది. ఇది దాని తెలుసా, ఆ దీపస్తంభాన్ని ప్రభువే తీసి పక్కన పెట్టాడు. ఎందుకంటే నువ్వు దీపం ఉంచుకోవడానికి అర్హత లేదు, నీకు దీపానికి నువ్వు వెలుపల ఉండడానికి నీకు అర్హత ఉంది. దీపస్తంభం నిత్యము వెలుగుతూ ఉండాలి అంటే మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 అంటాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుణ్ణి స్తుతించు. రెండవదిగా 31వ వాక్యం అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ధర్మశాస్త్రం అంతా మోషే ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కూడా ఇదే 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నటువంటి బాగా కనపడతావు. మరి ఎంతవరకు ఈ ఆజ్ఞలు మనం పాటించగలుగుతా ఉన్నాం? ఎంతవరకు ఈ ఆజ్ఞలు మనం పాటించగలుగుతా ఉన్నాం? మీ దేవుని బిడ్డలారా, మనం మారు మనస్సు పొందితేనే సరి. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యంలో 2వ భాగం అంటాడు, నీవు మారు మనస్సు పొందితేనే సరి, నేను ఎడల నీ యొద్దకు వచ్చి ఆయనే స్వయంగా వస్తాడట. ఆ దీపాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కలిగిన వాడికి ఇచ్చి అరే ఈ దీపం ఆరిపోయేలా ఉంది కాబట్టి నువ్వు సరిచేసి జాగ్రత్తగా వాడుకో. ఈ దేవుని బిడ్డలారా, మన యొక్క దీపాలు వెలుగుతా ఉన్నాయా? మినుకుమంటున్నాయా? లేకపోతే ఆయా సందర్భాల్లో లోకాన్ని పట్టుకుని వేలాడుతూ ప్రభువుని విసర్జిస్తూ ఉన్నామా? ఎలా ఉందో పరీక్ష చేసుకున్నాం. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నీలో మొదటి ప్రేమ లేదు. ఎఫెసీ సంఘమా, నీలో ఏమీ లేదు, మొదటి ప్రేమ లేదు. ఇది ఎప్పుడో రాసిందే కానీ తరాల్లో మనకి కూడా నెరవేరుతా ఉంది. ఒక సహోదరుడు ఇక్కడ వచ్చి కూర్చుంటే ఇంకో సహోదరుడు పక్కన కూర్చోడు. ఒక సహోదరుడు కూర్చుంటే ఎక్కడ ఉందా చూసుకొని ఇంకో చోట కూర్చుంటాం. ఏది సహోదర ప్రేమ. పౌలు అంటాడు, సహోదర ప్రేమ నిలువరముగా మనలియండి. ఆ ప్రేమను ఎరగకే కొంతమంది నాశనం అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, తెలియజేస్తా ఉన్నాడు, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపుతా ఉన్నా. మొదట ఉండిన ప్రేమ ఎలాంటిది? అమ్మా, సూర్యరావు గారు వచ్చి ఇక్కడ భోజనం చేసేసేవాడు, ఇక్కడ వెళ్ళి అక్కడ భోజనం చేసేసేవారు. ఏమంటే గుర్తుందా? చక్కగా ప్రేమగా ఉండేవారు. ప్రేమగా. ఇప్పుడేమైంది? శాలేం సంఘం, సియోను సంఘం. అయ్యో, ఇంటికి భేదాలు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఒకే చోటకు ఏర్పడాలి. వీళ్ళందరూ కలిగి ఉన్నటువంటి వాడు ఎవరు? ఒకే ప్రభువు, ఒకే శరీరము, ఒకే వల్ల, ఒకే పాత్ర. మరి ఎక్కడికి భేదాలు? గమనించాలి. నీలో ప్రేమ లోపించింది. వాక్యం తెలియజేస్తా ఉంది, ప్రేమ లేనివాడు నా వాడు కాదు. మరి ఆయన వాడిగా లేకపోతే మనం రావడం ఎందుకు, ఇక్కడ కూర్చోవడం ఎందుకు, ఇంత గంటల సేపు గడపడం ఎందుకు? అదేదో బయట గడిపితే సరిపోదు కదా. గమనించాలి. దేవుడు బిడ్డలారా, ప్రేమ లేనివాడు దేవుని స్వరూపాన్ని కోల్పోయినటువంటి వాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8 అంటాడైనా, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడని చెప్తా ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఇంకా ఏం జరుగుతుంది? యేసుప్రభువు వారు చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 24:12 అంటాడు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉంది. శిష్యులు కూడా ఇలాగే అక్రమస్తులు అయిపోయారు. వాడు ఎలా ఉన్నారు? పేతురు నువ్వు గొప్పడవా? యోహాను నువ్వు గొప్పడవా? అంద్రేయ నువ్వు గొప్పడవా? ఎవడు గొప్పడు? నువ్వు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప. ఈ వివాదాలను పుట్టించుకొని ఒకరిని ఒకరు మరి నాశనం చేసుకున్నటువంటి వారుగా కనపడతారు. ఆరోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఇంకా చాలా సందర్భాలనే సమయం లేదు. ఆరోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆరోదిగా ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట, చెవులు గలవాడు వినులు గాక. ఎంతమందికి చెవులు ఉన్నాయి చెప్పండి ఇక్కడ? అమ్మా, ఎంతమందికి చెవులు ఉన్నాయి? అందరికీ ఉన్నాయి. ఎంతమందికి బాగా వినపడుతుంది? అందరికీ వినపడుతుంది.
అందరూ చెప్పండి. రైట్. ఎంతమంది విన్నటువంటి దాన్ని హృదయంలో భద్రపరుచుకుంటున్నారు? అక్కడ అందుకే అంటా ఉన్నాడు, వింటున్నారు కానీ మీరు వినుట మాత్రము విందురు కానీ ఆ ప్రకారముగా చేయరు, ఆ ప్రకారముగా ప్రవర్తింపరు కనుక నీలో చెవులు లేవు. అందుకే ఈ మాట చెప్పి చివరంటాడు, చెవి గలవాడు ఆత్మ సంగమలతో చెప్పుచున్న మాట వినుగాక. ఇలాగ వినేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రభు చేత నీతిమంతులు అని తీర్పు పొందుతారు. ఏమని తీర్పు పొందుతారండి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 43వ వాక్యం అంటాడు, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. రెండవ రాకడలో నువ్వు నిలబడాలంటే విన్న ప్రతి మాట నీ హృదయంలో నింపుకోవాలి. ఆ నింపుకున్నటువంటి మాట చొప్పున నీవు నడుచుకోవాలి. ఆ రీతిగా నడుచుకుంటేనే నీకు నేను. ఏడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. జయించు వానికి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం 2వ భాగంలో, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును. ఎక్కడున్నాయి జీవ వృక్ష ఫలాలు? ఏదేను తోటలోనే దేవుడు అన్ని ఫలాలతో పాటుగా మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి ఫలాలు, జీవవృక్ష ఫలాన్ని కూడా ఇచ్చాడు. జీవవృక్ష ఫలం దగ్గరికి వెళ్ళిందట హవ్వ. ఆ ఫలం దగ్గరికి వెళ్ళి ఆ చెట్లు వరకు చూస్తే అక్కడ ఏమీ రంగురంగులుగా కనపడతలేదు. ఫలాలు ఉన్నాయి కానీ రంగురంగులుగా లేవు, ఒకటే రంగులో ఉంది. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి ఫలాల దగ్గరికి నిలబడితే కందులకు రమ్యమైనది, చూపులకు అబ్బా చూసుకుంది, ఈ పళ్ళ కంటే ఈ పళ్ళే బాగలేదు తినేసింది. ఆ వెంటనే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని తోటలో నుంచి బయటకు ఎందుకు పంపడు తెలుసా? ఈ పండు అయిపోయింది కదా, మరలా వచ్చి ఒకవేళ జీవవృక్ష ఫలాన్ని కూడా తినేస్తే నా యొక్క ప్లాన్ అంతా, నా ఆలోచన అంతా తేడా వస్తుందని తోటలో నుంచి బయటికి పంపించి ఆ తోటను కాయడానికి అగ్ని జ్వాలలతో ఖడ్గాలు పట్టుకొని నిలబడినటువంటి వారిని కాపలా పెట్టాడంటే ఆదాము కానీ హవ్వ కానీ మధ్యలో మళ్ళా వెళ్ళకుండా జీవవృక్ష ఫలాలు ఎక్కడ దాచిపెట్టాడు తెలుసా? ఆయన ఎక్కడ దాచిపెట్టాడు? చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యంలో ఆ ఏదేను తోటలో ఉన్న జీవవృక్ష ఫలాలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో చెప్తా ఉంటాడు. చూడండి, అక్కడ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈ జీవవృక్ష ఫలాలు తినాలంటే ఈ ఎక్కడుందంటే ఈ యొక్క విశ్వాసంలోనే ఉంది. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఎక్కడుందో తెలుసా? ఇది పరదైసులో ఉండేటది. ఇప్పుడు జీవవృక్ష ఫలం ఎక్కడుంది? పరదైసులో ఉంది. పరదైస్ అంటే చనిపోయిన తర్వాత పరిశుద్ధుల ఆత్మలు ఉండేటువంటి ఆ స్థలంలో ఉంది. అక్కడ ఉంది ఆ జీవవృక్ష ఫలాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఆకలి తీర్చడానికి ఆయన ఏమిస్తాడు? నీకు జీవవృక్ష ఫలాలు ఇస్తాడు. ఆ ఫలాలు తినాలంటే లోక సంబంధ జీవితాన్ని పక్కన పెడతాం, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి చెవులు గలవాడు ఆత్మ సంగమలతో చెప్పుతున్నమాట వినుగాక. విన్నాం, ఆకలింపు చేసుకుందాం, ఆ ప్రకారంగా గడుపుతాం. దేవుడి మాట దీవించుగాక. ఆమేన్.